పాకల్లో 2 రోజుల పాటు జరిగే బీచ్ ఫెస్టివల్కు కుటుంబ సమేతంగా వచ్చి పండుగ చేసుకుందాం రండి అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఈ నెల 14, 15 తేదీల్లో పాకల్లో జరగనున్న బీచ్ ఫెస్టివల్కు సంబంధించిన ప్రమోషన్ రీల్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కలెక్టర్ రాజాబాబుతో కలిసి అద్దెంకి బస్టాండ్లో ఆవిష్కరించారు. గుజరాత్ తర్వాత ఎక్కువ తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిగి ఉంది అన్నారు. 950 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉన్నందున బీచ్ ఫెస్టివల్స్ ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే విశాఖ, అరకు, బాపట్ల ప్రాంతాల్లో బీచ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగిందన్నారు. చరిత్రలో నిలిచిపోయే విధంగా పాకల్లో బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. బీచ్ ఫెస్టివల్ విజయవంతం కోసం కలెక్టర్ 3 కోట్ల రూపాయల వరకు వెచ్చిస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, కమిషనర్ కోడూరి వెంకటేశ్వరరావు, నగరాధ్యక్షులు బండారు మదన్, ప్రధాన కార్యదర్శి బొడపాటి వెంకట్, నాయకులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. Please, on the screen. కమిషనర్ గారు ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. సో ఫ్యూ వర్డ్స్ సార్. మన సింగరాయకొండ మండలం పాకల గ్రామం పాకల బీచ్ ఫెస్టివల్ 14, 15 ఫిబ్రవరి. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి అందరూ కూడా బిగ్ హ్యాండ్స్. ఒక పాయింట్ తోటి A+ లో మిస్ అయిపోయాము. ఈసారి మనము A+ లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈరోజు మన చరిత్రలో ఫస్ట్ టైం మన బీచ్ ఫెస్టివల్ మన జిల్లాలో పెడుతున్నారు. అది కూడా మనకి దగ్గరగా పాకాల అంటే అది మన నియోజకవర్గమే. మీ అందరికీ తెలుసు, మన పెద్ద నియోజకవర్గం. 2 సార్లు కొండేపి అనేది ఒంగోలు, 2 కొండేపి అనేది 2 కళ్ళు మనకి. అలాంటిది ఈరోజు అక్కడ పెట్టుకోవటం, అక్కడ ఈరోజు చాలా బాగా చేస్తున్నారు. ఇందాక సత్య కూడా ఫోన్ చేశాడు. వాళ్ళంతా కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు అరేంజ్మెంట్స్ కూడా చేశారు. మన కలెక్టర్ గారు అయితే ప్రత్యేకించి మొన్న ఒక బైక్ రైడ్ చేస్తూ ఉన్నారు, అది కూడా చూశాను. అలాంటిది అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని, ఎందుకంటే మన కోసం మన జిల్లా బాగా జరగాలి, బాగుండాలి. అదేవిధంగా ఎక్కడ లేని విధంగా ఇదివరకు వైజాగ్ చేశారు, అదేవిధంగా బాపట్ల చేశారు. బాపట్ల కూడా మనకి సీ కోస్ట్లో ఫెస్టివల్ చేశారు. వైజాగ్ ఎప్పుడూ చేస్తూ ఉంటాడు. మన అరకు చేశారు. తర్వాత మన ముఖ్యమంత్రి గారితో ప్రత్యేకించి మాట్లాడిన తర్వాత మన స్వామి గారు కానీ వీళ్ళంతా కూడా మాట్లాడి మనకి పాకాల్లో అయితే బాగుంటుంది అని చెప్పేసి ఆ ప్లేస్లో పెట్టడం జరుగుతూ ఉంది. దానికి అనేక ఈవెంట్స్ కూడా పెడతా ఉన్నారు. దానికి హెలికాప్టర్ రైడ్స్, ఇందాకే మన కార్పొరేటర్ కూడా చెప్తున్నాడు, ఖచ్చితంగా హెలికాప్టర్ ఎక్కడానికైనా నేను వెళ్ళాలి సార్ అని. అట్లానే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, గేమ్స్ ఉన్నాయి, అదేవిధంగా ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక మంచి ప్రోగ్రామ్స్ కాబట్టి మనందరం కూడా 2 రోజులు, ఎందుకంటే 15 మన పండగ అందరం కూడా అక్కడే చేసుకునేటట్టుగా, అదేవిధంగా 14 కూడా 2 రోజులు అక్కడే ఉండి సక్సెస్ చేసే విధంగా మనం కూడా దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే మన అదృష్టం గుజరాత్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ సీ కోస్ట్ ఎక్కువ ఉండేది. 950 కిలోమీటర్లు పైన మనకి సీ కోస్ట్ మన ఏపీకి ఉంది. గుజరాత్ ఫస్ట్ ఉంటే మనం సెకండ్ ప్లేస్లో మన ఇండియాలో మనం ఉన్నాం. కాబట్టి సీ కోస్ట్లో ఉండే ఎంటర్టైన్మెంట్స్ కానీ, సముద్రం తీరాన ఉండే ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ని కూడా మనందరం కూడా పార్టిసిపేట్ చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. కాబట్టి 14, 15 ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవద్దు, అందరూ కూడా అక్కడే ఉండేటట్టుగా మీ అందరం కూడా కలిసి అక్కడ మనం చేసుకోవాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ 14, 15 తారీఖుల్లో చేస్తున్నాము. ప్రకాశం జిల్లాకి బీచెస్ లేవు, రిక్రియేషన్ సెంటర్స్ లేవు అనేది ఇప్పుడు వరకు ఉన్నటువంటి ఆలోచన. ఈసారితో మనకి ఆ ఆలోచన లేకపోకుండా ప్రకాశం జిల్లాలో కూడా అందమైన బీచెస్ ఉన్నాయి అని ప్రజలందరికీ తెలియజేయవలసినటువంటి టైం వచ్చింది.
సో ఎస్పెషల్లీ ఈ నెలలో 14-15 తారీఖుల్లో మనం ఈ బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా దీనికి అంత ఇనిషియేషన్ అంతా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన దామచర్ల సత్య గారు అండ్ ఆల్సో మినిస్టర్ గౌరవ మంత్రివర్యులు, మా ఏరియాలో మంచి బీచ్ ఉంది, దాన్ని మనం ప్రమోట్ చేయాలి, ప్రకాశం జిల్లా అందరికీ కూడా, ఉమ్మడి ప్రకాశం జిల్లాకు కూడా మనం ఈ బీచ్ని అందించాలి అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించడంతోనే జిల్లా యంత్రాంగం అంతా కూడా దాన్ని స్టడీ చేసి ఆ ఫండ్స్ అన్ని కూడా చేసి ఒక నూతనంగా ఒక ఈవెంట్ చేయడం అనేది జరుగుతుంది. మీరు ఆల్రెడీ ఇప్పుడు టీజర్ అన్నీ చూశారు. చాలా చాలా అంటే ఇంతకుముందు బీచ్ ఫెస్టివల్స్ చాలా చోట్ల జరిగినాయి, కానీ మన ప్రకాశం జిల్లాలో ఇప్పుడు జరగబోతుందంతా కూడా చాలా ఇన్నోవేటివ్గా జరుగుతుంది. చాలా గేమ్స్ ఉన్నాయి అక్కడ, అండ్ వాటర్ రైడ్స్ ఉన్నాయి, తర్వాత ఎలీ రైడ్స్ ఉన్నాయి, మనకి హెలికాప్టర్ ఉంది, దాని మీద రైడ్స్ కూడా మనకి ఏర్పాటు చేసాము. దాంతోపాటు మ్యూజికల్ నైట్ ఉంది, దాంతోపాటు క్రాకర్ షో ఉంది, దీంతోపాటు మనకి ఇంకా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఎన్ని చోట్ల ఏ రకమైన ఫుడ్ ఉంటుందో అన్నీ కూడా మనం అక్కడ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే నార్త్ ఇండియన్ డిషెస్ కూడా అక్కడికి పెట్టడం జరిగింది. సో దీంతోపాటు అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది. సో అమ్యూజ్మెంట్ పార్క్ కూడా మనకి అందరు జైంట్ వీల్స్ ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో అందరూ కూడా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించాలని, దాన్ని మనం ప్రకాశం జిల్లాలో ఉన్న పాకాల బీచ్ కాబట్టి అది మన బీచ్, మన గౌరవం కాబట్టి ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఆ రోజు 14-15 తారీఖులో ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటాం. ఒక బీచ్ ఫెస్టివల్ని మన గౌరవ శాసనసభ్యులందరితో కలిసి ఏర్పాటు చేశారు. మరి ఈ ఫెస్టివల్ అంతా కూడా ప్రకాశం జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తున్నటువంటి వారందరికీ ఇందాకే సాయంకాలము కలెక్టర్ సార్ అందరితో ఒక గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధ్యతలన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి సమిష్టిగా జిల్లా యంత్రాంగము అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఈ ఉత్సవాన్ని విజయవంతం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దీన్ని జిల్లా వ్యాప్తమే కాకుండా పక్క జిల్లాలకు కూడా తీసుకెళ్లాలని, విజయవంతం చేయాలని మనసారా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.